ఐపీఎల్లో టాప్ వార్ జరగబోతోంది. బెంగళూరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడబోతున్నాయి. రెండు జట్లు టాప్ ప్లేస్ను దక్కించుకోవడమే టార్గెట్గా బరిలో దిగబోతున్నాయి. పాయింట్ల పట్టికలో ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ అగ్రస్థానంలో ఉంది. జీటీ జట్టు ఇప్పటి వరకు ఆడిన 5 మ్యాచుల్లో 4 గెలిచింది. ఆడిన 3 మ్యాచుల్లోనూ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ 2వ స్థానంలో ఉంది. ఆడిన 4 మ్యాచుల్లో 3 గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 3వ స్థానంలో సెటిల్ అయింది. డీసీ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్లో గెలిచిన జట్టు మెరుగైన స్థానం దక్కించుకునే అవకాశం ఉంది. దీంతో గెలుపు జోరును కొనసాగించాలని రెండు జట్లు పట్టుదలగా ఉన్నాయి. అయితే ఆర్సీబీకి బెంగళూరు సొంత మైదానమే అయినా ఇక్కడ పెద్దగా కలిసి రావడం లేదు. సీజన్లో గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్ను బెంగళూరులోనే ఆడింది, కానీ ఆ మ్యాచ్లో ఓడిపోయింది. ఇప్పటి వరకు ఆర్సీబీ బయటి వేదికల్లోనే 3 మ్యాచ్లు గెలిచింది. బెంగళూరులో చివరి 8 మ్యాచ్ల్లో రాయల్ ఛాలెంజర్స్ గెలిచింది 4 మాత్రమే. విన్నింగ్ పర్సెంటేజ్ 50. ఇది సెకండ్ లోయెస్ట్ విన్నింగ్ పర్సెంటేజ్. 2020 నుంచి తొలి 4 మ్యాచ్ల్లో ఆర్సీబీ కనీసంగా 3 గెలిచింది. 2021లో టాప్ 2 బెర్త్కు గట్టిగా పోటీ ఇచ్చింది. 14 మ్యాచ్ల్లో 9 విజయం సాధించింది. నెట్ రన్ రేట్ తక్కువగా ఉండటంతో చెన్నైకి 2వ స్థానాన్ని కోల్పోయింది. అప్పుడు ఆర్సీబీ 3వ స్థానంతో సరిపెట్టుకుంది. కోవిడ్ కారణంగా అప్పుడు బెంగళూరులో రాయల్ ఛాలెంజర్స్ ఆడలేకపోయింది. బెంగళూరులో ఆడిన మ్యాచ్ల్లో ఆర్సీబీ బౌలర్లకు ట్రబుల్స్ ఎక్కువగానే ఉండేవి. బ్యాటింగ్కు అడ్డాగా ఉండే పిచ్పై ఆర్సీబీ బౌలింగ్ వీక్ అనే ముద్ర ఉండేది. ఈ సీజన్లో బెంగళూరులో ఆడుతున్న 2వ మ్యాచ్లో రజత్ పటీదార్ సేన ఎలా ఆడుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం ఎక్కడైనా తగ్గేదే లేదంటోంది. డీసీకి మ్యాచ్కు మ్యాచ్ మధ్య విరామం కూడా దొరుకుతోంది. ప్లేయర్లు సరికొత్త ఉత్సాహంతో బరిలో దిగేందుకు అవకాశం ఉంటోంది. ప్రాక్టీస్పై ఎక్కువగా ఫోకస్ చేసే సమయమూ దొరుకుతోంది. బెంగళూరులో జరిగే వార్లో ఆర్సీబీ బ్యాటర్స్కు ఢిల్లీ క్యాపిటల్స్ స్పిన్నర్లకు మధ్య ఆసక్తికర పోరు ఖాయమనే అంచనాలున్నాయి. డీసీ జట్టు సమిష్టిగా రాణిస్తోంది. ఇప్పటి వరకు రాహుల్ సాధించిన 92 పరుగులే ఆ జట్టులో అత్యధికం. ఓవరాల్గా సీజన్ బెస్ట్ మాత్రం 288 పరుగులు. దీన్ని బట్టే డీసీ టీమ్గా రాణిస్తోందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఢిల్లీకి రాహుల్ అడ్వాంటేజ్ అవుతున్నాడు. ఫిట్నెస్ సాధిస్తే డూప్లిసిస్ బరిలో దిగుతాడు. రాహుల్ డూప్లిసిస్కు బెంగళూరు గ్రౌండ్ కొత్తేమీ కాదు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగు బలంగా ఉంది. కోహ్లీ ఫామ్లో ఉన్నాడు. సాల్ట్ చెలరేగితే టెన్షన్ ఉండదు. మిడిల్ ఆర్డర్ బలంగానే ఉంది. రజత్ పటీదార్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్ కీలకంగా మారారు. ఐపీఎల్లో ఈ ముగ్గురికి 150కి పైగా స్ట్రైక్ రేట్, 40కి పైగా యావరేజ్ ఉంది. అయితే డీసీ స్పిన్నర్లు దూకుడు మీదున్నారు. సీజన్లో కుల్దీప్ ఎకానమీ 6 మాత్రమే. అక్షర్ పటేల్, విప్రాజ్ నిగమ్తోనూ ఆర్సీబీకి ఛాలెంజ్ తప్పదు. బెంగళూరు జట్టులో హేజిల్వుడ్, ఢిల్లీ జట్టులో స్టార్క్ ఫామ్లో ఉన్నారు. హేజిల్వుడ్ వేసిన డాట్ బాల్ పర్సెంటేజ్ 72.92. పవర్ ప్లేలో భువీ కూడా ఇంపాక్ట్ చూపిస్తున్నాడు. ఓవరాల్గా చూస్తే రెండు జట్లు నువ్వా నేనా అన్నట్టుగానే ఉన్నాయి. బెంగళూరు వరకు సాయి అంటున్నాయి.